చేసుకోవాలి. సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యను పరిష్కరించడానికి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవడానికి వచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి బీసీ బంధువుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎంతో ఆకాంక్షతోటి ఎంతో సదుద్దేశంతో మీరు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఒక శుభదినం ఏంటంటే మన ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినం. ప్రతి ఒక్కరికి కూడా మొదటి గురువు తల్లి, కుటుంబమే మనకు మొదటి పాఠశాల. ఆ తల్లి జిజియాబు అయి నూరు పోసినటువంటి ఒక పాఠాలతోటే ఛత్రపతి శివాజీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. మొఘళ్లను గడగడలాడించి ఆయన చనిపోయినా కూడా వందల సంవత్సరాలుగా ఈరోజు కూడా పార్టీలు ఏవైనా మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ పేరు తెలియని వాడు ఈ భారతదేశంలో ఎక్కడికి కూడా లేడు. వాళ్ళ పార్టీలు ఏదైనా కావచ్చు, శివసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. అంటే సమాజం గురించి ఆలోచించి కష్టపడి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేసిండు. కాబట్టి ఆయన చనిపోయినా కూడా ఈ సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన మెదులుతుండు. కారణం సామాజిక స్పృహ అనేది ఆయనకు ఉన్నది కాబట్టి. సో అటువంటి కుటుంబం నుంచి అతను వచ్చింది కాబట్టి చేయగలిగింది. మనము మాసు కుటుంబం నుంచి వస్తున్నాం కాబట్టి సమాజంలో మార్పును తీసుకొచ్చే శక్తి, సామర్థ్యము మనకు ఉంటుంది అని నమ్మకము, విశ్వాసం నాకు బలంగా ఉన్నది. నాకు ఎటువంటి అనుమానము లేదు. సో మిత్రులారా, మనం బీసీలం, మన ఎజెండా ఒకటే బీసీలం. కులాలు వేరు, ప్రాంతాలు వేరు, అయినా కూడా మనం బీసీలం మాత్రమే. కాబట్టి బీసీలము మనం ఎవరము, మనకున్న సమస్యలు ఏంటివి, మనకున్న పరిమితులు ఏంటివి, మనకున్న అవకాశాలు ఏంటివి, మనకున్నటువంటి హక్కులు ఏంటివి, చట్టాలు ఏంటివి అనే దానిపైన ప్రతి బీసీ బిడ్డ తెలుసుకోవాలి. నీ గురించి నువ్వు తెలియనప్పుడు ఎటువంటి సమస్యలు మనకే అర్థమైంది. మన గురించి మనకు తెలుసుకోవాలి, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవాలి. మన సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వం మనకు వచ్చినప్పుడే మనం సమస్యను సాధించుకోగలుగుతాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. బహుజనుల యొక్క త్యాగాలు ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, తెలంగాణ ఉద్యమం వరకు సమిధులుగా ఉంటుంది బీసీ బిడ్డలే. అగ్రభాగాలు నిలబడినటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు మనం బీసీలను. ఉదాహరణకు ఒకటి చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసేటప్పుడు వానికి తెలుగు రాదు, మనకి ఇంగ్లీషు రాదు. వానికి ఇంగ్లీషు తప్ప ఏది రాదు, మనకు తెలుగు తప్ప మనకు రాదు. వస్తే హిందీ లేకపోతే ఉర్దూ, హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాడు తిట్టుకుంటూ, వాడు ప్రేమతోటి నవ్వుకుంటూ అమ్మనాబూతులు తిట్టినా కూడా వాని లిప్ మూమెంట్ని బట్టి, ఫేస్ ఫీలింగ్స్ని బట్టి మా గురించి మంచిగానే మాట్లాడుతున్నటువంటి అనేసి మనం అనుకున్నాం. కానీ వాడు అనే మాటలు మనకు తెలిస్తే వాడిని అక్కడనే పడుకోబెట్టి చంపేస్తాం. కానీ ఆ భాష అర్థం కాదు. అందుకే రాజారాం మోహన్ రాయ్ ఆయన బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిండు. బిడ్డ, నువ్వు జీవోలు ఏవైతే జారీ చేస్తున్నావో అవి మాకు తెలియాలి, నువ్వు మాట్లాడే ప్రతి అక్షరము మాకు తెలియాలి, అప్పుడే మాకు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అని తెలుస్తుంది అని ఒత్తిడి తీసుకురావడం వల్ల. అంటే నేనైతే పోరాట పని మాట్లాడుతున్నాను. ఆయన ఏదో ఒక రోజు 2 రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఏం చేయలేదు. కొన్ని సంవత్సరాల తరబడి నిలబడి కలబడి కొట్లాడింది కాబట్టి 1835 సంవత్సరంలో భారతదేశంలో ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టింది. మన భారతదేశంలో ఉన్న కొంతమంది జాతీయ నాయకులు, ఇంగ్లీషు వచ్చినటువంటి వాళ్ళు అవి తెలుసుకొని సామాన్యులు కూడా ఇంగ్లీషు భాష వచ్చేటట్టుగా చేసి చివరికి సామాన్యులు కూడా కొంత భాష పట్ల పట్టు సాధించి అప్పుడు నరసింహరావు ఒక్కడు కాదు, నరసింహరావుతో పాటు యాదగిరి సారు, నరసింహగౌడ్ గారు, ఇంకొకరు 10 మంది తయారైంది. అన్న ఒక్కడు మాట్లాడితే ఎట్లుంటుంది, 100 మంది మాట్లాడితే ఎట్లుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొస్తుంది. అట్లా బ్రిటిష్ ప్రభుత్వం దిగొచ్చింది, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది.
వాళ్ళు చేసే మంచి చెడు మాకు తెలిసింది, మనందరం ఒకటై చివరికి వాళ్ళని పంపించింది. అది ఒక బ్రిటిష్ కాలంలోనే కాదు, తెలంగాణ ఉద్యమం దాకా, మన భారతీయులలో తెలంగాణ ఉద్యమం దాకా మన బడుగులమే, బీసీలమే ముందు వరుసలో నిలబడ్డాం ఫ్రంట్ లైన్లో. చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అందరూ చెప్తున్నారు 1200 మంది మన దేశ ఉద్యమంలో అమరులైనారు. లెక్క తీయండి 1200 మంది. ఇప్పుడు 368 మంది 1969 తొలి ఉద్యమంలో అమరులైన అంటున్నారు కదా. ఆ 1969లో జరిగినటువంటి త్యాగాలు, మలిదశ ఉద్యమంలో జరిగినటువంటి త్యాగాలు, అవి 368 1200 అంటున్నారు కదా. మాకు లెక్క తీయండి, దాంట్లో ఓసీలు ఎంతనో బీసీలు ఎంతనో తీయండి. త్యాగాలు మావి, భోగాలు మీవి. అంటే మనము కలిసి ఉండి కొట్లాడాలి అంటున్నాం. ఇంతమంది త్యాగాలు చేసినాం కదా, మనం ఎందుకు మరి మాట్లాడడం? బీసీలు ఇన్ని త్యాగాలు చేసినాం కదా, బీసీ బిడ్డ పేరు మీద ఒక జిల్లా ఏర్పడిందా? 10 జిల్లాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా నువ్వు ఇంకొక 23 జిల్లాలు చేసినావు కేసీఆర్. మరి మా పోలీసుకి ఇస్తే ఏమైంది అంటే మీ పేర్లే ఉండాలనా? సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి ఇవే ఉండాలనా? మా జనగాం జిల్లాకు మా బీసీ బిడ్డ పేరు పెట్టు, మా కామారెడ్డి జిల్లాకు మా పోలీసుకి ఇస్తే పేరు పెట్టు. రాబోయే తరాల వాళ్ళకు పోలీసుకి ఇస్తే అంటే ఎవరో తెలుస్తుంది. అంటే మా బీసీలను పూర్తిగా మరుగున పడేయటానికి ఇంకా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నాము? బ్రిటిష్ వాళ్ళు పోతే మన తలరాత మారుతుంది, బడుగులు బాగుపడతారు అనుకున్నాం. ఆంధ్రలో వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఓకే మన తలరాత బాగుపడుతుంది, బీసీలకు బాగుపడుతుంది, మంచి రోజులు వస్తాయని అనుకున్నాం. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా అదే పరిస్థితి, ఆంధ్రోడు వెళ్ళిపోయినా అదే పరిస్థితి. అంటే ఈ గ్యాప్ ఎందుకు వస్తున్నది? ఈ సమస్యకు పరిష్కారం ఏంటిది? 80 సంవత్సరాలు సుమారుగా స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా ఇల్లు లేని బీసీలు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా మీరు ఏం చేసి? రాజ్యాంగము బీసీలకు ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటి? ఇక్కడ అందరం కూడా చాలా సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేయండి. అందరము చేయాలి, విషయాన్ని అందరికీ తెలియపరచాలి, అది మన బాధ్యత. ఎందుకనంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కొంతమంది బీసీ బిడ్డలకు తెలియవు. దాని గురించి మనం చెప్పాలి. మన ఫంక్షన్లను అక్కడనో ఇక్కడనో కలిసినప్పుడు ఈ విషయాలు మనం ప్రస్తావించాం. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం స్పష్టంగా వాళ్ళకు ప్లేట్లు అన్నం పెట్టింది, తినమని చెప్పింది, రిజర్వేషన్స్ ఇచ్చింది విద్యా ఉద్యోగాలలో. కానీ బీసీలకు అట్లా స్పష్టమైనటువంటి ఒక రిజర్వేషన్స్ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు, పేర్కొనలేదు. మనకు కేవలం ఆర్టికల్ 340 ఒకటే ఇచ్చింది. అది కూడా రాష్ట్రపతి ఈ దేశంలో వెనుకబడ్డ కులాల వారి ఆర్థిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం చేసే కమిటీని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పింది. అట్లా 1953లో అప్పుడున్న రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు నివేదిక ఇచ్చింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది జవహర్ లాల్ నెహ్రూ. ఎప్పుడైతే బీసీలకు మనము అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది, వాళ్ళు ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడు మన పదవులకు ఇబ్బంది వస్తుంది అనేసి దాన్ని అక్కడ తొక్కిపెట్టి. అంటే నేనేమంటున్నానంటే వాస్తవ విషయాల పట్ల మనకు అవగాహన అనేది ఉండాలి. బీసీల కోసం కృషి చేసినటువంటి యొక్క జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఈ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురా. మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మనం ఎందుకు నిర్వహించకూడదు? ఆమె పుట్టినరోజు నాడు జాతీయ మహిళా టీచర్స్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేయకూడదని ఎందుకు డిమాండ్ చేయొద్దు? మనం గౌరవించుకోవాలి కదా. ఆమె 1848వ సంవత్సరంలో సొంత నిధులతోటి పూణేలో ఆమె ఒక బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది 1848. అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే
ఆ కుటుంబం బాగుపడతారు. ఆ ఉద్దేశంతో ఆమె సొంత నిధులతోటి భర్తతో కలిసి 1848లో పూణేలో ఒక పాఠశాల ఏర్పాటు చేసింది. దట్టు గర్ల్స్ స్కూల్. బీసీలకు ఏదో ఒకటి మంచి చేద్దామని ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక కమిటీ వేస్తే తర్వాత దాన్ని తుంగలో తొక్కే వాళ్ళు రెడీగా ఉన్నారు. 1979వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. బిపి మండల్, బిందేశ్వరి ప్రసాద్ మండల్. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా ఉద్యోగాల్లో మనం అనుభవిస్తున్నటువంటి 27% రిజర్వేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది కేవలము మండల్ కమిషన్ యొక్క సూచనల మేరకు విపి సింగ్ ప్రభుత్వం మనకు కల్పించింది. ప్రధాని ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, బీసీలకు ఎవడు మంచి చేసినా వాడే మన నాయకుడు, వాడే మన పార్టీ. అది బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఇంకోట అని అనవసరం. విపి సింగ్ ప్రభుత్వం మనకు రిజర్వేషన్ ఇచ్చింది, 27% రిజర్వేషన్ ఇచ్చింది. దానితోటి మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. దాంతో మన బీసీ బిడ్డలకు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, అటువంటి వాటిలో మన వాళ్ళు చదువుకొని డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే 1980లో వాళ్ళ నివేదికను అంత స్పష్టంగా 27% రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్తే 1980లో వచ్చినటువంటి ఒక ఇందిరాగాంధీ ఆ ప్రభుత్వం, జనతా ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ నివేదికను మనం అమలు పడితే క్రెడిట్ ఎవరికి పోతుందంటే వాళ్ళకి పోతుంది. మనం ఎట్లయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అని అంటున్నాము, కేసీఆర్ దైపోగానే ఈయన వచ్చి దాన్ని పక్కకు పెట్టిండు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో స్టార్ట్ చేసిన నిర్ణయాలు తీసుకుందో దాన్ని పక్కకు పెట్టేసి ఈయన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మీరు చేసుకోండి, నేను కాదంటలేను. సమాజానికి ఉపయోగపడేటటువంటి యొక్క పనులను ఆపకండి. అది ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. 1971వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలవడానికి భారతీయ ప్రజలకు ఒకటి ఇచ్చినటువంటి ఒక బిస్కెట్ ఏంటి అని అంటే గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది. పేదరిక నిర్మూలన అన్నావు. ఆ పేదరిక నిర్మూలన కోసము ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో 20 సూత్రాల పథకాన్ని తయారు చేసి అమలుపరిచినారు. కానీ ఇప్పటికి కూడా బీసీ బిడ్డలు పేదవాళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది చూడండి, 50 సంవత్సరాలు అయింది నువ్వు 20 సూత్రాల పథకాన్ని భారతదేశం అమలుపరిచి. 50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బీసీలకు సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఎవరు? బీసీలు గారు. ఇబ్బంది పడుతున్న కారణం ఎవరంటే ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వంలో ఎవరున్నారు? మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అటువంటి ప్రజాప్రతినిధులు మన కోసం ఆలోచించకుండా, పనిచేయకుండా, మన కళ్ళ ముందు మనకు కనబడుతూ ఉంటే వాళ్ళని ప్రశ్నించకుండా మనం ఎందుకు సైలెంట్గా ఉంటున్నాము అనేది ఆలోచన చేయాలి. నేరం చేయడమే తప్పు కాదు, నేరం చేయడానికి సహకరించడం కూడా నేరమే. తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని మౌనంగా ఉండడం కూడా తప్పే. మేధావులు సమయం వచ్చినప్పుడు నోరు విప్పకపోతే అది పెను ప్రమాదం అవుతుంది. కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక అంశాలపైన బీసీలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. పార్లమెంటు ప్రభుత్వాలు చేసేటటువంటి ఒక చట్టాలు బీసీల కోసం ఏం చేస్తున్నాయో మనం నిశ్చితంగా గమనించాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కూడా మన ముందున్నటువంటి కర్తవ్యం. ఇక్కడ పెద్ద కుట్ర దాగి ఉన్న చూడండి. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఎన్ని డ్రామాలు అయినాయో మనమే ప్రత్యక్ష సాక్షులం. మెప్పించి ఒప్పించి ఇస్తాము అని, సరి అయిన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఇస్తాము అనేసి అని ఎన్నో చెప్పినారు. కానీ అదే ఈడబ్ల్యూఎస్ పెట్టింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% ఇచ్చినవే. మరి ఏ చర్చ జరిగింది? ఎవరి అభిప్రాయాలు సేకరించినారు? అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్స్ ఉన్నాయి. వెనుకబడినటువంటి వర్గాలు కాకుండా అగ్రకులాల్లో పేదవాళ్ళని పేరు చెప్పి వాళ్ళు అక్రమంగా అనగారు అందరూ మనం అలాంటిగా ఉండాలి. ఎంఆర్ఓ ఆఫీసులలో బెదిరించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోపోతున్నారు ఓసీ. దాన్ని మనం అడ్డుకోవాలి.
అడ్డుకోకపోతే మనకే నష్టమవుతుంది. అంటే ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ పెద్దలతోటి ఫోన్లు చేయించుకోవడం, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుపోతున్నారు. వాళ్ళు ఉన్నతమైనటువంటి యొక్క విద్యా సంస్థలలో సీట్లు కొట్టుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నారు. నేనేమంటున్నానంటే సమయం వచ్చినప్పుడు అందరము కూడా రోడ్డు మీదకి రావాలి. ఏదో ప్రెస్ మీట్ పెట్టుకోవడం, తర్వాత ఇంకేదో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవడం కాదు. సమయం వచ్చినప్పుడు 1,00,000 మంది రోడ్డు మీదకి వస్తే నరేంద్ర మోడీ కూడా దిగి వస్తాడు. దానికి రెండే ఎగ్జాంపుల్స్ చెప్తాను. వ్యవసాయ చట్టాలు. భారతదేశంలో 140 కోట్ల ప్రజలకు ఒక గొంతుకగా ఉండేది ఏదంటే పార్లమెంట్. చట్టాలు చేసే అధికారం మీకున్నది, మీరు చేసింది. కానీ ఆ చట్టంలో ఉండేటటువంటి ఆ పార్లమెంట్లో ఉండే వాళ్ళు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మీరు చట్టాలు చేయాలి. కానీ కొంతమంది కావాలనేసి ఆ వ్యవసాయ చట్టాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి యొక్క పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ఏ విధంగా వాళ్ళు ప్రదర్శన చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు మనం చూసినాం. చివరికి ఏమైంది? నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఆ చట్టాలను విత్డ్రా చేసుకున్నది. అంటే మనము కలిసికట్టుగా చేస్తే సాధించలేనిది అనేది ఏది ఉండదు. మరొక అంశం చెప్తాను. గుజ్జర్ల రిజర్వేషన్స్. మాకు రిజర్వేషన్స్ కావాలి అంటే ప్రభుత్వం దిగి రాలేదు. వాళ్ళు వేల మంది రోడ్ల మీదకి వచ్చి రైలు పట్టాలు ఎక్కడికక్కడ తీసి పడేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ రిజర్వేషన్స్ ఇచ్చింది. అంటే నేనేమంటున్నానంటే రైట్ టైంలో మనందరము కరెక్ట్గా స్పందించకపోతే, రెస్పాండ్ కాకపోతే ఈ సమస్యలు ఈ విధంగానే ఉంటాయి అని అంటున్నాను. రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు అనేసి అంటున్నాం, సంతోషం. మరి 119 మంది ఎమ్మెల్యేలలో వాళ్ళు ఎక్కడ చూసుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేలలో జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే 56% మనం ఉన్నామని అంటున్నాం కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన లెక్కలే కదా. మరి ఆ రకంగా చూస్తే ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు ఉండాలి? 19 మంది ఉన్నారు ఇప్పుడు బీసీ. ఓన్లీ 19 మందే ఉన్నారు. ఎస్సీలకు 332 నిబంధన ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. 19 మంది వాళ్ళు ఉన్నారు ఎస్సీలు. తర్వాత ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు 12 నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్సభలో 84 సీట్లు ఉంటాయి ఎస్సీలకు. లోకసభలో ఎస్టీలకు 47 సీట్లు ఉంటాయి. అక్కడ పోటీ చేస్తే కావ్య చేయాలి, ఇంకొకరు చేయాలి వరంగల్. మరి మనం ఇక్కడ పోతాం. మిగిలిన నియోజకవర్గాలకు రాణిస్తారా ఓసీ? మనం ఎక్కడ పోటీ చేయాలి? దొరవేండు పటేల్ వచ్చిండు. ఓట్లు మనవి, సీట్లు కూడా మనకు ఉండాలి. రాజ్యాధికారం అనేది లేకపోతే మనం ఏది సాధించలేము. ఈరోజు పేపర్లో ఇచ్చారు 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి అనేసి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎవరి పేరును ముందుకు తీసుకొస్తున్నది? ఒక జీవన్ రెడ్డిని, ఒక షర్మిలారెడ్డిని తీసుకొస్తుంది. అరే 56% బీసీలు ఉన్నారని నువ్వే కదా చెప్పింది లెక్కలు. 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నప్పుడు కనీసం మాకు ఒక రాజ్యసభ సీట్ అని బీసీలో అని ఏ బీసీ సంఘ నాయకులు మాట్లాడుతున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. బీసీలకు అన్యాయం జరుగుతున్నది కదా. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఏ బీసీ నాయకులు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీ సమాజానికి న్యాయం చేసిండ్రో చెప్పండి. కొండలక్ష్మణ్ బాబూజీకి అన్యాయం జరిగితే ఏ బీసీ నాయకులు, ఏ బీసీ సమాజం అండగా నిలబడ్డది? ఆయన జలదృశ్యం నుంచి మొత్తం రోడ్డు మీదకి పడేస్తే ఏ బీసీ సమాజం అండగా నిలబడ్డది? ఆయన బీసీ సమాజానికి చేసిన చేడేంది, కీడేంది, నష్టమేంది?
ఆయనకు మనం ఇచ్చిన గౌరవం ఏంటి? ఏదో ఆయన చనిపోయిన తర్వాత దండేస్తున్నాం, వర్ధంతికి జయంతికి దండేస్తున్నాం, బాపూజీ అని పిలుచుకుంటున్నాం తప్ప ఆయన బతికున్నప్పుడు ఆయన చేస్తున్న పోరాటానికి, ఆయనకు జరిగిన అన్యాయానికి మనం చేసినటువంటి యొక్క కృషి ఏంటి, సహకారం ఏంటి? ఆయన చనిపోయినప్పుడు కేసీఆర్ కనీసం ఆయన ముఖం చూస్తానికి వచ్చిందా? ఏ బీసీ సమాజం మాట్లాడింది? నువ్వు పార్టీ పెట్టుకుంటానికి ఆయన ఇల్లు ఇచ్చిందిగా జలదృశ్యం, నీకు షెల్టర్ ఇచ్చింది ఆయనే కదా పెద్ద ఆయన తోటి నువ్వు ఎన్ని రోజులు మాట్లాడావు, గంటలు మాట్లాడావు తెలంగాణ గురించి. మరి ఆయన చనిపోతే నువ్వు ఎందుకురావు అని ఏ సమాజం మాట్లాడింది? కాబట్టి దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాలి, బీసీలను ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా తొక్కి పెడుతున్నారు. అది టైగర్ ఆల నరేంద్ర కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ పేర్ల పక్కన వాళ్ళ ఫోటో పక్కన చరిత్రలో వాళ్ళ పేరు వాళ్ళ ఫోటో తప్ప బీసీల పేర్లు తర్వాత ఫోటోలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి రాబోయే తరాల వాళ్ళకి మనం చెప్పాలి. ఇంకొక విషయం, గెలిచినటువంటి యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ మధ్య కాలంలో, వాళ్ళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు ఎవరైనా కావచ్చు, రాబోయే రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరుగుతున్నాయి. వాని పార్టీ ఏదన్నా కానివ్వండి, గెలిచిన తర్వాత వాడు మనవాడని మనం అనుకోవాలి, గెలిచిన వాడు కూడా నా బీసీ బిడ్డలని వాడు అనుకోవాలి. మనలో మార్పు రావాలి. వాడు కాంగ్రెస్ కావచ్చు, ఇది బీఆర్ఎస్ కావచ్చు, ఇద్దరు బీసీలు పోటీ చేసిండ్రు, ఒకడు కౌన్సిలర్ గెలిచిండు, మనోడే గెలిచిండు కదా అని అనుకోవాలి. గెలిచినోడు కూడా మనోడు ఓడిపోయినా ఓకే, నేను బాధపడకనేసి నువ్వు చెప్పు. కానీ గెలిచినోడు ఓడిపోయినోడు ఈ సమాజంలో ఉన్న బీసీలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా మీరు ఇద్దరు కలిసి వారికి అండగా నిలబడండి, సమస్యల మీద పోరాటం చేయండి. కానీ పార్టీలు అనేటటువంటి ఒక కండువాలు కప్పుకొని నడి రోడ్డు మీద ఒక బీసీ బిడ్డని చంపేస్తే కూడా వేరే పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆ కుటుంబానికి కనీసము సంఘీభావం తెలపలేనటువంటి ఒక దుస్థితిలో ఈ బీసీ నాయకులు సమాజం ఉన్నది. దయచేసి ఆ మార్పు అనేది రావాలి. మనం ఒకటి ఓట్లప్పుడే, ఎన్నికలప్పుడే మన పార్టీలు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, రెడ్డిస్ అన్ని పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి జెండా అంటున్నారు కదా, మేము కూడా అంతే అని అనుకోవాలి. మనం ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ కోసుకున్నావా లేకపోతే కాంగ్రెస్గా బీజేపీగా మీ ఇష్టం, అయిపోయిన ఎన్నికలు అన్నా మనం అందరం బీసీలని, గెలిచిన బీసీల కోసం పని, ఓడిపోయినోడు కూడా అన్నా నువ్వు ఎంపీటీసీగా ఉన్నావు కదా, కౌన్సిలర్గా ఉన్నావు కదా, ఇక మన బీసీలకు కష్టం వచ్చిందన్నా ఈ సమస్యను పరిష్కరించు అని మనం కూడా అడగాలి, బరాబర్ అడగాలి, చేయించుకోవాలి. కాబట్టి దయచేసి మన బీసీలలో ఉన్నటువంటి ఏ కులాల వాళ్ళమైనా సరే, ఈ అగ్రభాగంలో ఉన్న 4-5 కులాలే కాదు, మిగతా కులాల వాళ్ళందరినీ కూడా అన్నదమ్ముల్లాగా మనము కలుపుకొని పోవాలి. ఇంతకుముందు అంజనేయులు గౌడ్ గారు చెప్పారు, మాస్ అనేది ఒక అమ్మ లాంటిది అనేసి. మనం కూడా అమ్మ ప్రేమను పంచుదాము. మిగతా నిమ్న వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గంగిరెద్దుల వాళ్ళు అంటున్నాం, ఇంకోరు అంటున్నాం, ఒక తోలుబొమ్మలాట ఆడిస్తున్నాడు పెద్దమ్మలోడు అంటున్నాం, మొండోడు అంటున్నాము. వాళ్ళకు సమాజంలో గౌరవం లేదా? వాళ్ళు ఏదో చిన్నప్పటి ఒక వృత్తి చేసుకొని బతుకుతున్నారు, దొంగతనం చేస్తలేరే, వారి కడుపు కొడతలేరే, వారికి వచ్చినటువంటి కళను ప్రదర్శించి 10 రూపాయలు అడుక్కుంటున్నాడు, మోసం చేస్తలేరు. దయచేసి నేనేమంటున్నానంటే రాబోయే రోజుల్లోనైనా సరే మనం తప్పకుండా ఒకటిగా ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మన బలమేంతో చూపెట్టాలి, ప్రభుత్వ మెడలు వంచాలి, బీసీ సమాజానికి మేలు జరిగే విధంగా మనం కలిసికట్టుగా పోరాటం చేయాలి, పార్టీలకు అతీతంగా. అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్న బీసీలకు న్యాయము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ 1 and all. థ్యాంక్ యూ.